గాంధీ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు ఫస్ట్? సన్నని వ్యక్తి, బ్రిటిష్ సామ్రాజ్యం మీద దండెత్తిన తీరు, స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తి, శక్తి. గాంధీ అనగానే ఈ మధ్య కాలంలో గాడ్సే అనే పేరు కూడా ఎందుకు వినిపిస్తుంది? దేశానికి స్వాతంత్ర్యం రావడం అనే ఒకానొక క్రమ పరిణామంలో జరిగిన కొన్ని ఘట్టాల్లో గాంధీజీ స్పష్టంగా మిస్టేక్స్ చేశారు అన్నది గాడ్సే వాదన. గాంధీని ఎందుకు చంపాను అనే వాటిలో సుస్పష్టంగా అదే ఇప్పుడు చాలా కన్విన్సింగ్గా అనిపిస్తోంది. గాంధీని గాడ్సే చంపడం తప్పేమో తప్ప చంపడానికి ఒకానొక ప్రేరేపించిన ఘట్టాలు మాత్రం రైట్. కారణాలు ఏవైతే ఉన్నాయో హేతుకమే అనిపిస్తుంది సుస్పష్టంగా. గాంధీ కనుక తప్పు చేయకపోయి ఉంటే డివిజన్ అనేది జరగకపోయేది, పాకిస్తాన్ అనేది ఉండకపోయేది, భారతదేశంలోనే భాగస్వామ్యమయ్యేది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కంటిన్యూస్గా అవుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత నిజమే కదా, జరగకుండా ఉంటే బాగుండేది కదా, విభజన అనేది లేకుండా ఉంటే బాగుండేది కదా. బట్ అలాంటి పరిస్థితులు అప్పుడున్నాయా? ముస్లింలకు సంబంధించిన ఖలీఫా యొక్క ప్రాధాన్యాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ తగ్గిస్తోంది అనే దాన్ని ఆధారం చేసుకొని ఖిలాఫత్ మూమెంట్ని భారతదేశంలోకి తీసుకురావడం ద్వారా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో గాంధీజీ కూడా నిలుస్తారు. దాంతో స్వాతంత్ర్య బట్ అది ఫెయిల్ అయింది. గాంధీకి పట్టు విడుపు తన సిద్ధాంతంలో లేకపోవడం ఇక్కడ జరిగిన నష్టం. నా దేశాన్ని చీల్చిన ఒక వ్యక్తిగా ఈయన నేను హత్య చేస్తున్నాను. సమానంగా హిందూ ముస్లింలకు సంబంధించిన సమ ప్రాధాన్యాన్ని ఇస్తూ వారందరినీ కూడా ఒక రక్షించాలి అనుకున్నప్పుడు నీ భేదం ఉండకూడదు. అందులో ప్రధానంగా అవన్నీ హిందూ వ్యతిరేకంగా కనిపిస్తాయి. అప్పుడు సత్యాగ్రహాన్ని అందించిన ఒక వ్యక్తి, ఒక హింస వద్దు అన్న ఒక వ్యక్తి హింసకే బలివ్వడం అనే ఒక చారిత్రక ఘట్టం. గాంధీజీ ఇదే సత్యాగ్రహాన్ని ఎక్కడ పట్టుకోవాలో తెలిసినట్టుగా వెల్కమ్ టు ఐ డ్రీమ్ అవి ఇవి విత్ ఆకెళ్ళ ఆన్ గాంధీ వర్సెస్ గాడ్సే. ఆకెళ్ళ రాఘవేంద్ర గారు నమస్కారం. నమస్తే అండి. గాంధీ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు ఫస్ట్? సత్యాగ్రహం, అహింస, ఒక సన్నని వ్యక్తి, బ్రిటిష్ సామ్రాజ్యం మీద దండెత్తిన తీరు, స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తి, శక్తి. గాంధీ అనగానే ఈ మధ్య కాలంలో గాడ్సే అనే పేరు కూడా ఎందుకు వినిపిస్తుంది ఇమ్మీడియట్గా? గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే కాబట్టి భారత స్వాతంత్ర్యం రావడానికి కారణమైన ప్రధానమైన నాయకుల్లో గాంధీ ఒకరు. అలాంటి గాంధీని ఒక గాడ్సే అనే వ్యక్తి కాల్చి చంపడం అనేది భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక విషాదకరమైన సంఘటన మాత్రమే కాదు, ఆశ్చర్యకరమైన సంఘటన మాత్రమే కాదు, ఆలోచన రేకెత్తించిన సంఘటన కూడా. అందుకని గాంధీ అనగానే భారత స్వాతంత్ర్యం వచ్చిన ఒక 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అంటే 1990ల వరకు గాడ్సే పేరు పెద్దగా రాకపోయినా వినకపోయినా తర్వాత మాత్రం ముఖ్యంగా గత 10-15 ఏళ్లలో మాత్రం గాడ్సే చరిత్ర, గాడ్సే రాసిన వాంగ్మూలం, అంటే ఇది నాథురాం వినాయక్ గాడ్సే నేను ఎందుకు గాంధీని హత్య చేశాను, ఈ టైప్ ఆఫ్ బుక్స్ మనకి రావడం వల్ల ద టోన్, ద వాయిస్, ద వెర్షన్ ఆఫ్ గాడ్సే కూడా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు స్వాతంత్ర సంగ్రామం, అహింసాయుతంగా జరిగినటువంటి ఒక పోరాటం, వీటన్నిటికీ సంబంధించి మనకు స్వాతంత్రం వచ్చింది, సెలబ్రేట్ చేసుకుంటున్నాము. విత్ ఇన్ ఏ ఇయర్ హత్య జరిగింది. ఆ తర్వాత గాడ్సేని ఒక హీరోగా ప్రొజెక్ట్ చేయడం అనేది మీరు చెప్పినట్టుగా ఈ 10-15 సంవత్సరాల్లో
రీజన్స్ ఏమై ఉంటాయి? ఎవరు ఏమైనా ఫ్రేమ్ చేశారా? ఇది ఒక రకంగా పుష్ చేస్తూ వస్తున్నటువంటి సిద్ధాంతమా? అదేం కాదండి. బేసికల్గా ఏంటంటే గాంధీ మహాత్ముడికి సంబంధించిన ఒక ఇంపాక్ట్, ఒక ఇంప్రెషన్, ఒక ఇన్ఫ్లుయెన్స్ భారతదేశం మీద తరం నిరంతరం ఎలాగూ ఉంటుంది. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన ఒక 5.5 నెలలకే 1948 జనవరి 30 గాంధీని గాడ్సే హత్య చేశారు. అంటే ఒక 5.5 నెలల్లోనే దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన ఒక వ్యక్తిని, ఒక శక్తిని హత్య చేయడం అనేది చాలా అతిపెద్ద సంఘటన. ఎందుకు జరిగి ఉండాలి? గాంధీ సంబంధించిన సిద్ధాంతాలు కానీ, గాంధీకి సంబంధించిన ఉద్యమాలు లాంటి వాటిని కానీ, నాకేమీ ఆయనతోటి వ్యక్తిగతమైన వైరుధ్యమో, విభేదమో, శత్రుత్వమో లేనే లేదని స్పష్టంగా గాడ్సేనే చెప్తారు. వ్యక్తిగా నాకేమీ కక్ష లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు. ఆయన సిద్ధాంతాలు ఆయనకు ఉండొచ్చు, కానీ దేశానికి స్వాతంత్ర్యం రావడం అనే ఒకానొక క్రమ పరిణామంలో జరిగిన కొన్ని ఘట్టాల్లో గాంధీజీ స్పష్టంగా మిస్టేక్స్ చేశారు అన్నది గాడ్సే వాదన. ఇంకా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. గాంధీని చంపేసిన తర్వాత గాడ్సే తను కాల్చుకోలేదు, పారిపోలేదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోలేదు. తానే స్వయంగా పోలీసులకి లొంగిపోయారు, సరెండర్ అయిపోయారు. పైగా దాదాపుగా ఒక గాంధీ మరణించినప్పటి నుంచి ఒక 21 నెలలకి నాథురాం వినాయక్ గాడ్సేకి ఉరి శిక్ష వేయడం జరుగుతుంది. అంటే ఒక 2 years అనుకోండి, కాస్త అటు ఇటుగా. ఈ 2 ఏళ్లలో అనేక వాదనల్లో గాంధీని తాను ఎందుకు చంపాను అనేదాన్ని గాడ్సే సుస్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సమర్థించుకున్నారు. ఖచ్చితంగా సమర్థించుకుంటాడుగా. తప్పు చేశాను, చంపడం తప్పే. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చంపడం ఎప్పుడు తప్పే. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి శిక్ష వేసే అర్హత ఎవ్వరికీ లేదు. చట్టాలు, కోర్టులు, న్యాయస్థానాలు, లేకపోతే కనుక పోలీసులు మనం ఏర్పరచుకున్న ఒకానొక అది ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. మనిషి ఇంకొక మనిషిని తిట్టడం కానీ, విమర్శించడం కానీ, కొట్టడం కానీ, శిక్షించడం కానీ చేసే హక్కు లేదు. ఆ మాట మనం చెప్పడం కాదు, గాడ్సేనే చెప్తాడు స్వయంగా ఇందులో. నేనేమి గాంధీని చంపడం రైట్ అంటలేదు, తప్పే, కానీ చెయ్యక తప్పని తప్పు అంటాడు. అనివార్య పరిస్థితులు, అనివార్యం, చెయ్యక తప్పదు నాకు. అందుకని గాంధీని ఎందుకు చంపాననే దాన్ని గాడ్సే దాదాపు ఒక 160-170 పేరాల్లో చెప్తాడు. ముఖ్యంగా 26 పాయింట్లు చెప్తాడు గాంధీని ఎందుకు చంపాను అనే వాటిలో. సుస్పష్టంగా 26 పాయింట్లలో స్పష్టంగా A to Z ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ గాంధీ చేశారనే దాన్ని బేస్ చేసుకుని చెప్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏముందంటే 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశం విడిపోయింది. ఈ 2 నేషన్ థియరీ, పాకిస్తాన్ అండ్ ఇండియా అనే 2 దేశాల ఏర్పాటు అనేది ఒక అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇది నిజానికి ఈ దేశ విభజన అనేది మామూలుగా ఇవాళ 77 సంవత్సరాల తర్వాత మనకి పెద్దగా పెయిన్ఫుల్గా అనిపించకపోవచ్చు. 77 సంవత్సరాల కిందట అంటే 1947లో అప్పటి భారతీయుల అఖండ భారతదేశం మనది. ఈ పక్కన బంగ్లాదేశ్ మనది, ఆ పక్కన పాకిస్తాన్ మనది, మధ్యలో ఇవాళ మనం అనుకుంటున్న ఏదైతే భారతదేశం ఉందో ఇవంతా మనదే. ఈ అఖండ భారతదేశంతో ముడిపడిన జీవితాలు అవి. ఇప్పుడు ఒక్కసారిగా దేశం విడిపోయింది అన్నప్పుడు కాందిశీకులుగా, శరణార్థులుగా అటు పాకిస్తాన్ నుంచి ఇండియాకో, అంటే ఇవాళ ఇండియాకో, ఇండియా నుంచి పాకిస్తాన్కో, ఇక్కడ వాళ్ళు అక్కడికో, అక్కడ వాళ్ళు ఇక్కడికో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. పైగా దేశ విభజన అనేది మామూలుగా అయితే ఒక జాతిపరమైన అంశము, ఇంకొక అంశం అయితే కనుక బ్రాడర్ సెన్సిటివిటీ ఉంటుంది. సోషియాలజీలో బ్రాడర్ సెన్సిటివిటీ. అలా కాకుండా మతము అనే ఒక కోణం మీద ఆధారపడి విడిపోయింది. అదే ప్రాతిపదికన
మత ప్రాతిపదికన విడిపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏముంటుందంటే చాలా సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సెన్సిటివిటీ ఎక్కువ ఉందో మత కల్లోలాలు జరిగినాయి, మత ఘర్షణలు జరిగినాయి, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అది బస్సుల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ట్రైన్స్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, బండ్లు కట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మోసుకుంటూ వృద్ధుల్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇడిసిపోతే నడిసి వెళతా అయ్యసారు అన్నట్టుగా మీరు వదిలేస్తే చాలు, బస్సులు వద్దు, బండ్లు వద్దు, వెళ్ళిపోతాము అన్నవాళ్ళు ఉన్నారు. 10 లక్షల మంది చనిపోయారు ఒక్క ఆ ఇన్సిడెంట్లో. కొన్ని నెలల గ్యాప్లో 2 కోట్ల మంది కనీసం డిస్ప్లేస్ అవ్వాల్సిన పరిస్థితి, అంటే నిర్వాసితులైపోయి తమ ఇళ్ళు, తమ గూడు, తమ ఆఫీసులు, తమ ఉపాధి, తమ పిల్లల చదువులు, తమ మతాలు, తమ మత గ్రంథాలు, తమ మత విశ్వాసాలు, మత స్థలాలు, ప్రార్థనా ఆలయాలు, అది మస్జిద్ కావచ్చు, అది గుడి కావచ్చు, వీటన్నిటిని విడిపోయిన ఒకనొక పరిస్థితిని 1947 ఆగస్టు 15 నుంచి మనం చూసినప్పుడు నిజంగా అయితే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అందులో మెజారిటీ సంసిద్ధంగా లేరు, ఎప్పుడు ఉండే అవకాశం లేదు, ప్రజలు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే బ్రాడర్ అవుట్లుక్లో చూసినప్పుడు ప్రజలకి ఇవన్నీ సంబంధం ఉండదు. అందుకే అమాయకులు, నిరక్షరాస్యులు, అక్కడ ఉన్న సామాన్య ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది అవుతుంది. మీకు ఈ ఇన్సిడెంట్స్ మీద ఆధారపడి చాలా పుస్తకాలు కూడా వచ్చినాయి. మీకు ఖుష్వంత్ సింగ్ అని ఆయన ట్రైన్ టు పాకిస్తాన్ అని ఒక నావెల్ రాశారు. అలాగే రావి పార్ అని ఒక కథల సంపుటి ఉంది, హిందీలో వచ్చింది, తర్వాత ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యింది. గుల్జార్ అని ఆయన రాశారు. గుల్జార్ అంటే ఫేమస్ లిరిసిస్ట్. ఆ కథల సంపుటి టైటిలే రావి పార్. రావి పార్ అంటే రావి అనే నదిని దాటడం అని. మనకి బియాసు, సట్లజు, సింధు, రావి నదులు భారత పాకిస్తాన్ల మధ్యన ఉంటాయి. 5 నదులు. సింధు నది నాగరికత పుట్టింది అక్కడే. అప్పట్లో ఈ అంటే కాంతి సీకులుగా శరణార్థులుగా వెళ్ళిపోవడం అనేది ఒక్కసారి ఊహిస్తేనే కానీ మనకు అర్థం కాదు. యాక్చువల్గా రోజుకి లక్షల మంది, వేల మంది ఏం దొరికితే అది పట్టుకుని వెళ్ళిపోయే ఒకనొక పరిస్థితి ఉన్నప్పుడు రావిపార్ అనే కథానికలో రాస్తారు ఆయన. ఒక ఫ్యామిలీ, 2 పిల్లలు, వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. అదే లాస్ట్ ట్రైన్ టు రీచ్ ఇండియా, ఇంకా తర్వాత ట్రైన్స్ లేవు, వీ హ్యావ్ టు గో. 2 పిల్లలతోటి తల్లి తండ్రి కిక్కిరిసిపోయిన రైలు బోగీల్లో, అంటే 100 మంది పడతారు ఒక బోగి అనుకుంటే దాదాపు ఒక 300-400 మంది పట్టేంత రైలు బోగీల్లో పైన కూర్చుని, కింద కూర్చుని, బాత్రూంలో కూడా కూర్చుని పట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి వెళుతున్న ఒకనొక సందర్భంలో, అది కూడా దాదాపు ఒక 2 రోజులు 3 రోజుల జర్నీ అది రైలు, అంతేకాని కేవలం ఏదో ఒక అరగంటో గంటో కాదు. ఒక కపుల్, ఒక దంపతుల వాళ్ళకి 2 కవల పిల్లలు ఉంటే అందులో ఒక అబ్బాయి ఈ జర్నీలో చనిపోతాడు. ఆ అబ్బాయికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండుండొచ్చు. చనిపోతే ఇప్పుడు ఇంకా 2 రోజులు 1.5 డేనో జర్నీ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు, అమ్మ మీ అబ్బాయి చనిపోయాడు కాబట్టి బయటనే పాడేయండి, వేరే మార్గం లేదు, లేకపోతే కంపు వస్తుంది అంటే ఒప్పుకోదు తల్లి. తండ్రి కూడా ఒప్పుకోడు. ఎంత కాదనుకున్నా చూస్తూ చూస్తూ కన్న కొడుకుని అలా వదిలేసుకుని కదులుతున్న రైల్లోంచి కింద పడేయడం జరగదు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ రాత్రంతా ఏడుస్తూ ఒక అర్ధరాత్రి పూట ఎప్పుడు పడుకుంటుంది ఆమె తల్లి, తనకి గుర్తు తెలియనంతగా. అప్పుడు ఆ చుట్టుపక్కల ఒకళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ తండ్రి నెమ్మదిగా లేపి, అరే మీ ఆవిడ పడుకుంది కదా, ఈ చనిపోయిన పిల్లాడిని ఎప్పుడైనా బయటపడే, పైగా రావి నది దాటుతున్నప్పుడు మనం నదిలో పాడేస్తే పుణ్యం కలుగుతుంది, అందుకని సద్గతే లభిస్తుంది నీ కొడుకు, పని చెయ్యి, లేకపోతే కంపు కొట్టేస్తుంది అన్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే భార్యకి తెలియకుండాను, చుట్టుపక్కల వాళ్ళు చూడకుండాను, ఇద్దరు ఇచ్చిన కంపల్షన్ తోటి పిల్లవాడిని తీసుకుని ట్రైన్లోంచి రావి నదిలోకి తోసేస్తాడు. తోసేస్తే ఆ గాల్లో ఉన్నప్పుడు ఆ శిశువు లేదా ఆ 5-6 ఏళ్ల పిల్లవాడు కెవ్వుమని అరుస్తాడు. అంటే ఈ హడావిడిలో, ఈ కంగారులో, ఈ ఎమోషన్లో, ఈ ప్రెషర్లో, ఈ బాధలో, ఈ ఆవేదనలో బతికి ఉన్న శిశువునేమో బయటకి గెంటేసి చనిపోయిన శిశువుని మాత్రం ఒడిలోనే పెట్టుకున్న ఒక తండ్రి దీన గాథని రావి పార్ అనే కథ చెప్తుంది. అదొకటే కాదు,
భార్యని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్తలు, ఆస్తుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అమాయకులు ఇవాళ కూడా భారతదేశం నుంచి పాకిస్తాన్కో, పాకిస్తాన్ నుంచి భారతదేశంకో 1947లో వెళ్ళిపోయిన వాళ్ళ ఆస్తులకు ఉంటే వాటిని ఎనిమీ ప్రాపర్టీ అంటారు. ఇవాళగా ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించి ఇండియాలో చట్టాలు ఉన్నాయి. అలాంటి ఒకానొక విషాదకరమైన పరిస్థితుల్ని కళ్ళారా చూసిన వ్యక్తులు, యువకులు చాలామంది ఉంటే వాళ్ళలో ఒకరు నాథూరామ్ వినాయక్ గాడ్సే. ఈ పరిస్థితి కారణం ఎవరు అన్నప్పుడు గ్లేరింగ్గా కనిపిస్తున్న ఉదాహరణ, వ్యక్తి, నేత ఎవరంటే మహాత్మా గాంధీ. గాంధీ సత్యాగ్రహము, అహింస, లేకపోతే ఉపవాస దీక్ష, నిరాహార దీక్ష, మౌనవ్రతము అలాంటి అత్యున్నతమైన సిద్ధాంతాలని ప్రపంచ చరిత్రలోనే ఏ నాయకుడు తీసుకురాలేదు. మీకు అమెరికన్ విప్లవమైన, ఫ్రెంచ్ రెవల్యూషన్ అయినా, ఈవెన్ రష్యన్ అండ్ చైనీస్ రెవల్యూషన్ ఎక్కడ చూసినా హింసాత్మకతతోటి ఉంటుంది. సత్యాగ్రహము, ధర్మాగ్రహము, అహింస, ఉపవాస దీక్ష, మౌనవ్రతము, నిరాహార దీక్ష ఇలాంటి వాటితో ఉండవు. ఆ విషయంలో ఖచ్చితంగా గాంధీ ఇచ్చిన మార్గం చాలా గొప్పది. కానీ అదే సమయంలో గాంధీ తప్పులు చెయ్యలేదు అనడానికి కూడా మనం ముందుకు వెళ్ళడానికి లేదు. చరిత్ర చెప్తుంది సుస్పష్టంగా. విచిత్రం ఏంటంటే గాంధీ చనిపోవడానికి ఒక 1 వీక్ ముందు, అంటే జనవరి 22, 1948న టీజీ టెండూల్కర్ అనే ఒక రచయిత గాంధీ మీద 6-7 పుస్తకాల వాల్యూమ్లు మహాత్మా అనే పేరుతోటి రిలీజ్ చేస్తారు. అంటే అప్పటికి రాస్తారు ఆయన. అది స్వయంగా గాంధీ దగ్గరికి వెళ్ళి గాంధీజీకి చూపించి స్పెల్లింగ్ మిస్టేక్లతో సహా, ఐఫన్లతో సహా, ఫుల్ స్టాప్లతో సహా, కామాలతో సహా, కోలన్లు, సెమీకోలన్లతో సహా కరెక్షన్ చేయించుకుంటారు. అదొక ప్రాసెస్లో దాదాపు 1 year 2 years పాటు జరుగుతుంది. అది ఇండియన్ గవర్నమెంటే పబ్లిష్ చేసింది. సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూనే దాన్ని ఎండార్స్ చేశారు. గాంధీయే స్వయంగా క్రాస్ చెక్ చేసి బయటకు వచ్చిన పుస్తకాలు. అందులో కూడా గాంధీజీ చేసిన మిస్టేక్స్ మనకి స్పష్టంగా గ్లేరింగ్గా కనిపిస్తాయి. గాంధీజీ రాసిన సత్యంతో నా ప్రయోగాలనే ఆత్మకథలో కూడా కొంతవరకు కనిపిస్తాయి. అంటే ఏతావాత గాంధీజీ యొక్క సత్యాగ్రహము లాంటి వాటికి సంబంధించిన ప్రపంచ చరిత్రలో ఆ తర్వాత వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళకి స్ఫూర్తి ప్రదాత అయిన ఒకానొక మంచి మార్గం ఉన్నప్పటికీ ఖచ్చితంగా గాంధీజీ తప్పులు చేయలేదని మాత్రం అనడానికి లేదు. ఆ తప్పులు ఏం చేశారనే దాన్ని గాడ్సే కూడా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో ఇంకొక విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే మామూలుగా భారతదేశం అంటేనే కొన్ని మతాల కలయిక, భాషల కలయిక, ప్రాంతాల కలయిక, భిన్నత్వంలో ఏకత్వము అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశమే. అందుకనే భారతదేశాన్ని ఉపఖండంగా చెబుతాం, సబ్ కాంటినెంట్ అంటాం. అంటే ఒక కాంటినెంట్కి ఎన్ని లక్షణాలు ఉంటాయో వైవిధ్యం పరంగా అన్నీ ఉంటాయి ఈ దేశానికి అనే అర్థంలో. అందుని భారతదేశం అనేది వివిధ మతాల కలయిక కాబట్టి ఒక సెన్సిటివ్ ఇష్యూగా మతపరమైన అనైక్యతో ఐక్యతో ఏదో ఒకటి మాత్రం ఈ దేశానికి ఎప్పుడూ ఉంటుంది. గాంధీజీ దాదాపు ఒక 20-21 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఒక లాయర్గాను, బారిస్టర్గాను పనిచేశారు. అక్కడ ఆయన సత్యాగ్రహం లాంటి వాటికి సంబంధించిన సక్సెస్ని లేదా విజయాలను చవి చూసిన వ్యక్తే. ఆ తర్వాత ఇండియాకు వస్తారు ఆయన. 1915 జనవరి 9 ఆయన ఇండియాకు వచ్చారు. నేను జనవరి 9 అనే డేట్ కూడా ఎందుకు చెప్పానంటే ఇవాళకి భారత ప్రభుత్వము ప్రవాసీ భారత దివస్ అని జనవరి 9ని చేస్తుంది. అంటే వివిధ దేశాల్లో ఉన్న భారతీయులందరూ, ప్రవాస భారతీయులందరూ భారతదేశానికి చేస్తున్న కాంట్రిబ్యూషను, వాళ్ళు ఆయా దేశాల్లో స్థానికంగా చేస్తున్న కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటూ మనం ప్రవాసీ భారత దివస్ అని చేస్తాం. ఆ ప్రవాసీ భారత దివస్ని జనవరి 9ని ఎందుకు చేస్తామంటే ఆ రోజునే భారతదేశానికి 1915లో గాంధీ మహాత్ముడు వచ్చాడు కాబట్టి. ఒక ప్రవాస భారతీయుడై భారతదేశానికి తిరిగొచ్చి భారతదేశ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి తన యొక్క అన్ని అంటే త్యాగాలను చేసి, మళ్ళీ ఈ పదం కూడా
నాథురాం వినాయక్ గాడ్సేనే చెప్తారు తన వాంగ్మూలంలో. ఆయన చాలా కష్టాలు పడ్డారు, ఆయన చాలా తన యొక్క అంటే వ్యక్తిగతమైన వాటన్నిటిని వదులుకున్నారు, నేనే కాదంటం లేదు అనే అర్థం వచ్చేలాగా. సో అలాంటి గాంధీ మహాత్ముడు భారతదేశానికి వచ్చిన రోజు మనం ప్రవాసీ భారత దివసం చేస్తాం. ఇక్కడ చాలా విపులంగా మనం సుస్పష్టంగా ఒక 4-5 పాయింట్లు చెప్పుకోవాలి. అందులో ఒకటి ఏంటంటే 1915లో మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చే సమయానికి భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటం ఉవ్వెత్తున జరుగుతోంది. అప్పటికే ఆయన దక్షిణాఫ్రికాలో ఒక విజయం సాధించిన నేత. అందుకని ఇండియా వచ్చిన తర్వాత భారత రాజకీయాల్లో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి తన పాత్ర ఏమిటి, నేను ఏం చెయ్యాలి అనే కాంట్రిబ్యూషన్ ఏంటి అనే దాంట్లో గాంధీ మహాత్ముడు అనుకున్నప్పుడు గాంధీ సుస్పష్టంగా భారతదేశ రాజకీయాలలో అప్పటికి మనకి 3 లేయర్స్ ఉంటాయండి. హయ్యర్ లెవెల్ అండ్ అప్పర్ క్లాస్, లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్. జవహర్లాల్ నెహ్రూ కానీ, మోతీలాల్ నెహ్రూ కానీ, చిత్తరంజన్ దాస్ అంటే ఒక మనకి భారతదేశంలో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చే సమయానికి భారత రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుతున్న 1915 అనుకుంటే, అక్కడో 15 ఇక్కడో 15 ఒక 30 ఏళ్ళు అనుకుంటే, ఈ ఎవరైతే లీడర్లుగా మనం చెబుతామో వాళ్ళందరూ కూడా హయ్యర్ క్లాస్కి మాత్రమే, ఎడ్యుకేటెడ్ స్ట్రాటాకి మాత్రమే లిమిట్ అయిన వాళ్ళు. ఒక ఫిరోజ్ షా మెహతా కానీ, దాదాబాయి నౌరోజీ కానీ, బాలగంగాధర తిలక్ కానీ, గోపాలకృష్ణ గోఖలే కానీ. నేను ఈ 4 పేర్లు ఎందుకు చెప్పానంటే ఈ 4 పేర్లు ఈయన చెప్పారు కాబట్టి. నేను ఇవాళ తీసుకుంటున్న ఈ వాక్యాలన్నీ కాస్త అటు ఇటుగా ఇందులోంచి తీసుకుంటున్నవే. మరి పదే ప్రతిసారి ఫుట్ నోట్ నేను చెప్పలేకపోవడం తప్ప ఈయన చెప్పిన మాటల్ని కొంచెం కోటబుల్గా చేస్తున్నాను. ఈ 4 నాయకుల్ని ఎందుకు గాసే చెప్తారంటే, ఈ 4 అంటే ఇందాక నేను చెప్పిన ఫిరోజ్ షా మెహతా కావచ్చు, దాదాబాయి నౌరోజీ కావచ్చు, బాలగంగాధర తిలక్ కావచ్చు, అయితే గోపాలకృష్ణ గోఖలే కావచ్చు. గోఖలే అంటే సాక్షాత్తు గాంధీ మహాత్ముడి యొక్క గురువు, రాజకీయ గురువు. ఈ 4 భారతదేశంలో 1915 నాటికి అంటే ఇండియాకి దక్షిణాఫ్రికా నుంచి గాంధీ మహాత్ముడు వచ్చే సమయానికి అప్పర్ క్లాస్ నుంచి లోయర్ క్లాస్ వైపుకి, మిడిల్ క్లాస్ మీదుగా భారత స్వాతంత్ర ఉద్యమాన్ని తీసుకెళ్తున్న రోజులు అవి. అదే టైంలో లాల్ బాల్ పాల్ అనేది ముగ్గురి త్రయం కూడా వినిపించింది. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రాసెస్లో మిడిల్ క్లాస్ మీదుగా లోయర్ క్లాస్కి వెళుతున్న ఒకనొక రాజకీయ పరిణామ దశని అర్థం చేసుకున్న వ్యక్తి మహాత్మా గాంధీ. అదే సమయంలో ఇంకొకటి ఏం జరిగింది అక్కడంటే, ఇప్పుడు చెప్పిన ఈ 4 కూడా 1915 నుంచి 1920లకు వచ్చేసరికి మరణించడం కూడా జరిగింది, కాస్త అటు ఇటుగా. అంటే ఎవరైతే రాజకీయ పరంగా మిడిల్ క్లాస్లోంచి లోయర్ క్లాసులోకి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని తీసుకెళ్తున్నారో ఆ సమయానికి 4 కూడా వివిధ కారణాల వల్ల ఒక 4-5 ఏళ్ల గ్యాప్లో మరణించడం వల్ల సరిగ్గా అప్పటికి భారతదేశంలోకి వచ్చి గాంధీ 5 ఏళ్ళు అవుతుంది, అంటే 1920. 1920ని గాంధీ మహాత్ముడు ఎలా చూస్తారంటే, ఈ 4 కూడా రాజకీయ మీద, ఎవర్నిక మీద అంటే తెర మించి వెనక్కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మాస్ మూమెంట్గా తీసుకురావడానికి ఒక అవకాశం ఏర్పడింది. కాబట్టి రాజకీయ శూన్యత, పొలిటికల్ వ్యాక్యూమ్ని భర్తీ చేసిన వ్యక్తిగా, అందుకనే కొల్లాయి కట్టి ఒక తుండుగుడ్డ మాత్రమే కట్టుకొని షర్ట్ కూడా వేసుకోకుండా, ఏ ఆచ్ఛాదన లేకుండా, ఒక చిన్న కళ్ళజోడు మాత్రమే, ఒక చిన్న కర్ర మాత్రమే పట్టుకుని అవసరమైతే పాదయాత్రలు, అవసరమైతే నిరాహార దీక్షలు లాంటి వాటితోటి ఒక వినూత్నమైన సత్యాగ్రహ దీక్షను భారతదేశానికి అందించి 1920ల నాటికి మాస్ మూమెంట్ లీడర్గా ఎదిగిన వ్యక్తి మహాత్మా గాంధీ. అప్పటికి సామాన్యుడికి ప్రతినిధిగా కూడా భావించారు ఆయన వేషాన్ని చూసిన తర్వాత. ఎగ్జాక్ట్లీ, అందులో డౌట్ లేదు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో ముస్లింలకు సంబంధించి వారి వెనకబాటుతనం, వారిలో ఒక అంటే సమాజంలో వెనకబడిపోకుండా ఉండి వారిని అభ్యున్నతిలోకి తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్యమం అలీఘర్ మూమెంట్ అని వస్తుంది. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ అని మనం హిస్టరీలో చదువుతాం. 1875 ఆ ప్రాంతంలో వస్తుంది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని తీసుకొస్తారు. అలీఘర్ మూమెంట్ లాంటివి భారతదేశంలో ఒక ముస్లిం సమాజంలో సంస్కరణ తీసుకొస్తూ
ముస్లిం సమాజాన్ని హిందూ సమాజంతో సమాన అభ్యున్నతి వైపు తీసుకువెళ్ళేందుకు వారిలో ఉన్న ఛాందసాలు, మూఢనమ్మకాలు, ఇతరత్రా లాంటి వాటినో పక్కన ప్రక్షాళన చేస్తూ ఇంకొక పక్కన ఆ సమాజాన్ని భారతీయ సమాజంతో సమానం చేస్తూ వారిలో కూడా విద్య, ఉపాధి లాంటి వాటిల్లోనూ, ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటి వాటిలోనూ హయ్యర్ లెవెల్కి తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి జరిగింది. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ మూమెంట్. సరిగ్గా ఆ టైంలో హిందూ సమాజంలో ఉన్న అన్టచబిలిటీ కానీ, హిందూ సమాజంలో స్త్రీల పట్ల ఉన్న సతీ సహగమనము, బాల్య వివాహాలు లాంటి వాటిని, వితంతు పునర్వివాహ నిషేధం లాంటి వాటిని ఎదుర్కొంటూ ఈ సమాజంలో కూడా ఒకానొక సంస్కరణవాదాన్ని తీసుకురావడం అనేది కల్చరల్ రెనైజెన్స్ అంటాం మనం. 1858 తర్వాత మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది సాంస్కృతిక పునరుజ్జీవనం అనే పేరుతోటి. అందులో మీకు బ్రహ్మ సమాజం కానీ, ఆర్య సమాజం కానీ, అంటే స్వామి దయానంద సరస్వతి తీసుకొచ్చిన ఆర్య సమాజం కానీ, రాజా రామ్మోహన్ రాయ్ తీసుకొచ్చిన బ్రహ్మ సమాజం కానీ, అనీబ్ సెంట్ తీసుకొచ్చిన థియోసాఫికల్ సొసైటీ లాంటివి కానీ ఈ క్రమంలో మనకు కనిపిస్తాయి. అంటే భారతీయ తత్వంలో ఉన్న, భారతీయ సమాజంలో ఉన్న వివిధ మతాలలో తమకు తాముగా ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేసుకుంటూ మొత్తం మీద జనజీవన స్రవంతిలో కలుపుకురావాలి అనే ఒకానొక బ్రాడర్ మెంటాలిటీ ఉన్న నాయకులతోటి కూడిన ఒక రాజకీయ వాతావరణాన్ని మనం ఒక 50-60 ఏళ్ళు చూస్తాం. కానీ 1905లో బెంగాల్ విభజన అని జరిగింది. వందే మాతర మూమెంట్ అంటాం మనం. బెంగాల్ విభజనని సుస్పష్టంగా హిందూ ముస్లిం అనైక్యతను తీసుకురావడానికే, ఈ ఇద్దరి మధ్యన ఒక చీలికను తీసుకురావడానికే బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది లార్డ్ కర్జన్ ద్వారా. అసలు బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రధానమైన వెపన్ ఏంటి అని అడిగితే డివైడ్ అండ్ రూల్. ఈ విభజించు పాలించు అనే తత్వంలో ఖచ్చితంగా బ్రిటిష్ వారు ప్రతిసారి భారతీయ సమాజాన్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఇప్పుడు మనం మాట్లాడుతున్న కాంటెక్స్ట్లో ఈ ఇద్దరి సమాజాల మధ్య, అంటే హిందూ ముస్లింల సమాజాల మధ్య ఒక చీలికను తీసుకురావడానికి ద గ్లేరింగ్ ఎగ్జాంపుల్, గ్లేరింగ్ ఇన్సిడెంట్ ఏంటి అంటే 1905 బెంగాల్ విభజన. అది చాలా అంతకుముందు యాక్చువల్గా హిందూ సమాజము, ముస్లిం సమాజము కలిసికట్టుగా మనకి 1857 స్వాతంత్ర తిరుగుబాటులో కూడా మనం చూస్తాం, అంటే సిపాయిల తిరుగుబాటులో చూస్తాం. అంతెందుకు అష్ఫాకుల్లా ఖాన్ లాంటి ముస్లింలు, అంటే ముస్లిం యువకులు భారత స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేయడాన్ని మనం చూస్తాం తర్వాత కానీ ముందు కానీ. బట్ ఓవరాల్గా 1905లో జరిగిన ఇది చాలా కీలకమైన. అందులో మీకు 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని వస్తుంది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ప్రధానంగా, అంతకుముందు అలీగర్ మూమెంట్కి ముస్లిం లీగ్కి ఉన్న తేడా ఏంటంటే మన సమాజంలో ఉన్న లోపాలను సవరించుకుంటూ ఇతర సమాజాలతోటి మనం కలిసి ఇతర సమాజాలు మనల్ని కనుక తక్కువ చేస్తుంటే ఆ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అర్థం చేసుకుంటూ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ అనేది ఎజెండా. అది కొంతకాలం అయ్యేసరికి మనకి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లాంటి వాటిలో ఎంత కాదనుకున్నా మనకి అనిపించేది ఏంటి అంటే ఒక రిలీజియస్ ఫెనటిజం, అంటే ఒక మత ఛాందసవాదంలోకి వెళ్ళడము అనేది జరుగుతుంది. అది ఫ్రంట్ ఎండ్లోకి వస్తుంది. 1906 ఆ ప్రాంతంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వస్తుంది. మనకి అలీ బ్రదర్స్, ఆ తర్వాత మహమ్మద్ అలీ జిన్నా ప్రధానంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులుగా మనం చూస్తాం. సరిగ్గా ఇదే సమయంలో 1909లో మింటో మోర్లే రిఫార్మ్స్ అని వస్తాయండి. చాలా సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో రాజ్యాంగపరమైన, రాజకీయపరమైన సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సెపరేట్ ఎలక్టరేట్ అని ఒక పదం వాడతారు అక్కడ. సెపరేట్ ఎలక్టరేట్ అంటే అర్థం ఏంటంటే ముస్లిం ఓటర్లు తమ ముస్లిం రాజ్య ప్రతినిధిని పార్లమెంటుకో లేకపోతే కనుక అసెంబ్లీకో పంపించడం. అది నిజానికి సమాజాన్ని మొక్కలు చేయడం. అది 1909లో జరుగుతుంది. తర్వాత 1916లో హిందూ మహాసభ అని వస్తుంది. మదన్ మోహన్ మాలవీయ ప్రారంభిస్తారు. యాక్చువల్గా నాథురాం వినాయక్ గాడ్సే ఆ హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన అందరూ చాలా సుస్పష్టంగా ఇందులో చెప్తాడు, నేను కొంతకాలం ఆర్ఎస్ఎస్లో పనిచేసి హిందూ మహాసభలో పనిచేసిన వ్యక్తిని అని. అంటే 1915-20 నాటికి భారతదేశంలో హిందూ ముస్లిం యూనిటీ అనేది దెబ్బతింది. ఇది గమనించిన నేత గాంధీ. ఇప్పుడు గాంధీ ముందున్న ఆప్షన్ ఏంటంటే అతిపెద్ద సవాల్ కూడా ఏంటంటే నేను పోరాడాల్సింది బ్రిటిష్ వాళ్ళ మీద.
బ్రిటిష్ వారి మీద నేను పోరాడాలి అంటే నా దేశంలో ఉన్న అందరూ నాతో కలిసి రావాలి. అన్ని కులాలు కలిసి రావాలి, అన్ని భాషలు కలిసి రావాలి, అన్ని మతాలు కలిసి రావాలి, అన్ని సంఘాలు కలిసి రావాలి, అన్ని ప్రాంతాలు కలిసి రావాలి, అన్ని వర్గాలు, వయోవర్గాలు, స్త్రీ పురుష భేదాలు అన్నీ అందరూ కలిసి రావాలి. కలిసి రావాలి అంటే నేను ముస్లింలను నా వైపు అట్రాక్ట్ చేయాలి. హిందూ ముస్లింల చీలికలతోటి ఈ దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్న బ్రిటిష్ వారికి నేను సమాధానం చెప్పాలి అంటే నేను కూడా ముస్లింలను చేరదీసుకోవాలి. చేరదీయాలి అంటే వారికి నేను ఎక్కువ బహుమానాలు ఇవ్వాలి. ఈ తప్పు కాదు. కానీ గాంధీ చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వీరికి ఇవ్వకుండా వీరికి ఇవ్వడం తప్పు. ఎలా ఇస్తారు? 2, ఇవ్వడం కూడా ప్రభుత్వమైన నాయకులైన తాయిలాలని ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు విచక్షణ ఏంటి అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తికి అతనికి ఏ అడ్వాంటేజ్ ఉంటుందో అదే డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎవరికైనా అంతే. ఏ వ్యక్తికైనా, ఏ నాయకుడికైనా, ఏ సంఘానికైనా మీకు ఏది డిసడ్వాంటేజ్ చెప్పండి అది అడ్వాంటేజ్ అవుతుంది, ఏది అడ్వాంటేజ్ చెప్పండి అది డిసడ్వాంటేజ్ అవుతుంది. గాంధీకి బ్రిటిషు వారిని ఎదుర్కోవడానికి నేను ముస్లింలను చేరదీసినప్పుడు వారు నాతోటి కలిసి వస్తే అప్పుడు నేను హిందూ సమాజం ఎలాగూ నాతో ఉంటుంది, అప్పుడు ఇద్దరినీ కలిసి తీసుకువెళ్ళవచ్చు అనే ఒకనొక ఆలోచన. నిజంగా చెప్తున్నానండి, ఈ పుస్తకంలో గాడ్సే ఈ పాయింట్ని ఎంత లాజికల్గా, రేషనల్గా, ఎగ్జంప్లిఫరీగా ఇన్స్టెన్సెస్ తోటి చెప్తారో, ఇన్సిడెంట్స్తో చెప్తే ఆశ్చర్యపోతాం. అదే ఇప్పుడు చాలా కన్విన్సింగ్గా అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. కన్విన్సింగ్ అనే పదం కూడా నేను వాడిన. కన్విన్సింగ్ అనేది కూడా ఎక్కడో కిట్టుబాటే కాదు, ఇట్స్ రైట్. గాంధీని గాడ్సే చంపడం తప్పేమో తప్ప చంపడానికి ఒకానొక ప్రేరేపించిన ఘట్టాలు మాత్రం రైట్. ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో సుస్పష్టంగా. అందుకని 1920లలోంచి చూస్తే గాంధీ మహాత్ముడు ఒక విధంగా ఈ హిందూ సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒకానొక ఆలోచన కాకుండా ఎవరైతే డిప్రెస్డ్గా ఉన్నారో వారిని ముందు తీసుకురావాలనే ఒకానొక ఆలోచన చేయడం వల్ల ఒక స్టేజ్కి వచ్చేసరికి అది ఈ పక్కనేమో ముస్లిం సమాజాన్ని తాను పూర్తిగా ఆకర్షించలేకపోయారు. ఎట్ ద సేమ్ టైం హిందూ సమాజానికి, ముస్లిం సమాజానికి మధ్యన డివిజన్, చీలిక పెరిగిందే తప్ప తగ్గలేదు. గాంధీకి ఆ మొండి పట్టుదల ఒక తప్పు చేసిన తర్వాత దాని నుంచి వెంటనే మళ్ళీ కరెక్షన్ చేసుకోవడం కాకుండా మళ్ళీ తప్పు చేయడము అనేది ఇంకొకసారి ఏదో చేయడం అనేది జరిగింది. ఎంత బాగా చెప్తారంటే గాంధీ గురించి ఇక్కడ కొన్ని ఉదాహరణలుగా చెప్తే 26 పాయింట్లు ఇందామని మాట అన్నాను నేను. 26 ఘట్టాల్లో గాంధీజీ చేసిన మిస్టేక్స్ని చెప్తారంటే ఊహించండి. యాక్చువల్గా అందులో కొంచెం హిందుత్వవాదంగా మనకు అనిపించవచ్చు, కానీ కొన్నిట్లో మాత్రం ఖచ్చితంగా అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆనాటి ఎప్పుడూ కూడా టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అనే పదం వాడతాం. ఒక ఇన్సిడెంట్కి కాంటెక్స్ట్ ఏంటనే పదం వాడతాం. ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు గాంధీజీ కూడా రైట్ అనిపిస్తుంది మనకి. అందుకే నేను మీకు ఆశ్చర్యపోతారండి, గాంధీ పాయింట్ ఆఫ్ వ్యూలో గాడ్సేని విమర్శిస్తూ వచ్చిన పుస్తకాలు ఉన్నాయి తెలుగులో. అంటే ఇంగ్లీష్లో వచ్చినవి తెలుగులో అనుకోండి, ట్రాన్స్లేషన్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే. గాడ్సే పాయింట్ ఆఫ్ వ్యూలో గాంధీని విమర్శిస్తూ వచ్చిన పుస్తకాలు ఉన్నాయి. అంటే ఎవరి వెర్షన్ వాళ్ళది. కానీ నేను ఈ ఎపిసోడ్లో మాత్రం సమన్వయంగా ఇద్దరిది తప్పు కాదు, లేదా ఇద్దరిది తప్పే, పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఎక్కడ ఏం మిస్టేక్ జరిగిందో చూసి రాబోయే తరాలకి ఆ మిస్టేక్ ఇవాళ నాయకులు చేయకూడదని చెప్పే ప్రయత్నం యాక్చువల్గా ఈ ఎపిసోడ్ ఉద్దేశం. రాకిళ్ళ గారు, గాడ్సే హత్య చేశారు గాంధీని. అక్కడ డివిజన్ అనేది ఉండకుండా ఉంటే బాగుండేది, ఆ తప్పు గాంధీ వల్లే జరిగింది అనేది గాడ్సే బలంగా నమ్మారు. నిజంగా అవే రీజన్స్గా ఆయన పేర్కొన్నారు కూడా.
ఒకవేళ ఆ డివిజన్ గాంధీ కనుక ఆ తప్పు చేయకపోయి ఉంటే డివిజన్ అనేది జరగకపోయేది, ఈ పాకిస్తాన్ అనేది ఉండకపోయేది, భారతదేశంలోనే భాగస్వామ్యం అయ్యేది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కంటిన్యూస్గా అవుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత నిజమే కదా, జరగకుండా ఉంటే బాగుండేది కదా, విభజన అనేది లేకుండా ఉంటే బాగుండేది కదా. బట్ అలాంటి పరిస్థితులు అప్పుడున్నాయా? ఆ, ఇక్కడ సరిగ్గా ఇదే ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇలాంటి వాటిని పులి మీద స్వారీ అని పదం వాడతారు. దిగలేవు, ముందుకి వెళ్ళలేవు, ముందుకి నడపలేవు, అలా అని చెప్పి పులినేమీ పట్టుకోలేవు. పులి మీద కూర్చున్నావు, స్వారీ చేయక తప్పదు. వెళ్తే ఎవరిని భక్షిస్తుంది తెలీదు, దిగితే నిన్ను భక్షిస్తుంది. గాంధీకైనా ఎవరికైనా యాక్చువల్గా లీడర్షిప్ క్వాలిటీస్లో అక్కడే వాట్ ఆర్ యూ అని తెలుస్తుంది. యాక్చువల్గా ఎలా బ్యాలెన్స్ చేశారు అది చారిత్రకంగా ఉన్న అనేకమైన అంశాలలో మనకి కనిపించేది అదే. గాంధీ చేసిన మిస్టేక్స్గా గాడ్సే చెప్పిన 26 అన్నీ ఇక్కడ మనకి టైం సరిపోదు, కానీ ఉన్నంతలో చూస్తే ఒకటి ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ మూమెంట్లో ఎక్కడో టర్కీలో ఉన్న ముస్లింలకు సంబంధించిన ఖలీఫా యొక్క ప్రాధాన్యాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ తగ్గిస్తోంది అనే దాన్ని ఆధారం చేసుకొని ఖిలాఫత్ మూమెంట్ని భారతదేశంలోకి తీసుకురావడం ద్వారా ముస్లిం కమ్యూనిటీకి బాసటగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిలుస్తుంది. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను గాంధీజీ కూడా నిలుస్తారు. దాంతో స్వాతంత్ర సమర యోధులందరూ నిలుస్తారు. దీని ద్వారా కలిసి ఉండే ప్రయత్నం హిందూ ముస్లిం ఐక్యతకు సాధ్యం అనే దాన్ని ఆధారం చేసుకుని గాంధీజీ ఖిలాఫత్ మూమెంట్ తీసుకొచ్చారు. బట్ అది ఫెయిల్ అయింది. అలాగే మోప్లా తిరుగుబాటు కేరళ ప్రాంతంలో మలాబార్ అనే ఏరియాలో మోప్లాలని ఒక ముస్లిం కమ్యూనిటీ దాదాపు ఒక 1000 సంవత్సరాల కిందట అరబ్ కంట్రీస్ నుంచి భారతదేశానికి వచ్చిన వారు ఇప్పటికీ ఉన్నారు. వారు స్థానికంగా ఉన్న హిందువుల మీద దాడులు చేయడం లాంటివి చేసినప్పుడు గాంధీజీ ఏ స్టాండ్ తీసుకోవాలి అంటే బాధితుల స్టాండ్ తీసుకోలేదు. అలాగే ఆర్య సమాజం మీద దాడి చేయడం జరిగింది గాంధీజీ. ఆర్య సమాజం అనేది భారతదేశంలో సుస్పష్టంగా గో బ్యాక్ టు వేదాస్ అని స్వామి దయానంద సరస్వతి అనే ఆయన ఇచ్చిన ఒక స్లోగన్ తోటి భారతీయ సనాతన ధర్మాన్ని ప్రాణవాయువుగాను ఆత్మగాను కలిగి ఉన్న ఒక అత్యద్భుతమైన ఏమంటామంటే సంస్థ. ఎట్ ది సేమ్ టైం సంస్కరణలు కూడా తీసుకొచ్చి సత్యార్థ ప్రకాశిక అని మంచి బుక్. అలాంటి ఆయన రాస్తారు, స్వామి దయానంద సరస్వతి రాస్తారు. అలాంటి ఒకానొక సంస్థ మీద అది హిందూ తత్వంలోకి వెళుతోందన్న ఉద్దేశంతో దాని మీద నిషేధమో దాడో చేయాలని ప్రయత్నించడం గాంధీజీ చేసిన ఒకటి. ఇవన్నీ గాడ్సే చెప్పిన తప్పుల గురించి ఇక్కడ మనం జడ్జింగ్ చేయట్లేదు, కానీ గాడ్సే చూసిన కళ్ళల్లోంచి ఉన్న తప్పులు యాక్చువల్గా. అలాగే మీకు వందే మాతరము అనే దాన్ని కూడా నిషేధించాలి అని, అంటే అన్ని చోట్ల కాదు, భారత జాతీయ కాంగ్రెస్ మీటింగ్లోను వాటిలోనూ వందే మాతరం పాడాల్సిన అవసరం లేదు అనే ఒకనొక అంశాన్ని వాదనని కూడా గాంధీజీ తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే సింధు రాష్ట్రం అని ముంబైకి పైన గుజరాత్ పైన ఉంటుంది, దాన్ని విడగొట్టడము విభజించడము అనే దాన్ని కూడా మద్దతు ఇచ్చిన వ్యక్తిగా మనకి గాంధీజీ కనిపిస్తారు. ఇంకా అత్యంత దారుణమైన విషయం అంటే హిందీ హిందుస్థానీ అని 2 భాషలు కనిపిస్తాయి మీకు. నార్త్ ఇండియాలో ఇటు మరాఠీ కానీ గుజరాతీ కానీ రాజస్థానీ కానీ బిహారీ అంటే కాశ్మీరీ కానీ హర్యానీ కానీ బిహారీ కానీ ఇటు ఒరియా కానీ బెంగాలీ కానీ నార్త్ ఇండియాలో లాంగ్వేజ్ ఉంటాయి. సంస్కృతము ప్రాకృతము పాళీ పైశాచి మాగధి అర్ధమాగధి శౌరసేని ఇట్లాంటి భాషలు ఉంటాయి. ఈ భాషల్లో ఉర్దూ మనకి తెలుసును, హిందీ కూడా తెలుసును. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా హిందీ భాషలు ఉంటారు. మధ్యయుగాల్లో అంటే 13-14 శతాబ్దాల ఆ ప్రాంతాల్లో ఈ ఉర్దూ అనేది ఒక ప్రధాన భాషగా అప్పుడు కనిపిస్తుంది. ఒకప్పుడు ఉర్దూ ఉంది. ఉర్దూ అనగానే మనకు గుర్తొచ్చేది ముస్లిం లేక భాషగా చూస్తాం. హిందీ అనేది సాధారణంగా హిందువుల భాషగా చూస్తాం. ఈ చిన్న లాజిక్ మనకు అర్థమైతే హిందీని కాదని జాతీయ భాషగానో అధికార భాషగానో ఇంకే ఉన్నతమైన భాషగానో హిందుస్థానీ అనే భాషను తీసుకురావాలి అని వాదించిన వ్యక్తిగా మనకి గాంధీజీ కనిపిస్తారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి అన్నప్పుడు ఒకటేమో హిందీకి సంబంధించినప్పటికే ఏ హిందీతో అయితే అనుబంధం కలిగిన వారు ఉన్నారో అదొకటి. అంతకన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హిందుస్థానీ అనేది నిజానికి ఉర్దూయే.
దాన్ని కొంచెం సొఫిస్టికేట్గా మారితే హిందుస్థానీ అవుతుంది. అంటే హిందుస్థానీ అనే ఒక భాషని జాతీయ భాషగానో అధికార భాషగానో ఉన్నతమైన భాషగానో తీసుకురావాలని గాంధీజీ ఇచ్చిన వాదనలోంచి ఏం జరుగుతుందంటే అటు తిరిగి ఇటు తిరిగి ఉర్దూ ద్వారా ముస్లింలకు మళ్ళీ పెద్దపీట వేయడము లాంటివి జరుగుతాయి. ఇట్లా మీకు ఖిలాఫత్ మూమెంట్ కానీ, మోప్లా తిరుగుబాటు కానీ, ఆర్య సమాజం మీద కానీ, వందే మాతరం మీద కానీ, లేకపోతే కనుక అనేకమైన సందర్భాలు ఇందాక నుంచి మనం చూస్తున్న హిందీ, సింధు ఇలాంటి వాటిల్లో గాంధీ మహాత్ముడు దాదాపుగా ఒక 26 సందర్భాల్లో 1920 నుంచి 1948 ఈయన హత్య చేసేంత వరకు ఉన్న వాటిల్లో ఇవిగో ఇన్ని తప్పులు చేశాడు కాబట్టి, ఈ దేశం విడిపోవడానికి కారకుడయ్యాడు కాబట్టి, ఈ దేశానికి సంబంధించిన హిందూ ముస్లిం ఐక్యత సాధించే దిశగా కాకుండా విభజించి పాలించు అనే ఒక పావును ఎలాగైతే బ్రిటిష్ వారు వాడారో ఆ పావులో ఈయన కూడా చిక్కుకుని ఈ దేశాన్ని విడగొట్టాడు కాబట్టి, అఖండ భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా దేశాన్ని చీల్చిన ఒక వ్యక్తిగా ఈయన నేను హత్య చేస్తున్నాను అన్నది గాడ్సే యొక్క వాదన. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి మనం. అదేంటంటే క్షణిక ఆవేశంలో చేసింది కాదు గాడ్సే, ఉద్రేకంలో చేసి ఉండొచ్చు, ఆవేశంలో చేసి ఉండొచ్చు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 జనవరి ఆ ప్రాంతానికి భారతదేశంలో ఇందాక మనం బిగినింగ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ చెప్పుకున్నట్టుగా అనేకమైన మత ఘర్షణలో ఇతర ఘర్షణలో జరగడం అనేది ఎప్పుడైతే జరిగిందో ఆ ప్రాసెస్లో ఖచ్చితంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక ఇంతకన్నా రక్తపాతం ఉండదా అనేంత రక్తపాతం జరిగింది. మరో పక్కన కాశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్ మన మీదకి యుద్ధాన్ని ప్రకటించింది, యుద్ధంకి వచ్చేసింది. పాకిస్తాన్ పుట్టిన 3 నెలలకే జరిగింది, అది ఎప్పుడో కూడా కాదు. 1947 అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది యుద్ధం కాస్త అటు ఇటుగా. ఇప్పుడు పాకిస్తాన్ అంతకుముందు మన సోదర దేశం అయితే అయి ఉండొచ్చు, ఇప్పుడు ఆల్రెడీ విడిపోయిన దేశం, పక్కలో బలిలా అప్పుడే మన మీద యుద్ధాన్ని ప్రకటించిన దేశం. ఈ అల్లకల్లోలాలు మత ఘర్షణలు పరాకాష్ఠకు చేరుతున్న దశ. ఈ దశలో గాంధీజీ జనవరి 13, 1948 ఆయన ఏమంటామంటే నిరాహార దీక్ష చేస్తారు. మామూలుగా గాంధీజీకి నిరాహార దీక్ష చేయడం అనేది ఒక అత్యంత కీలకమైన ఆయుధాల్లో ఒకటి. ఆయన నాకు తెలిసి ఆయన మొత్తం జీవితంలో 18 వరకు నిరాహార దీక్షలు చేశారు ఇండియాలో. 18 సార్లు. 1915లో ఆయన భారతదేశానికి వస్తే 48లో మరణించే వరకు, అంటే స్వాతంత్రం పొందిన 47లో స్వాతంత్రం అనుకుంటే కనుక ఒక 32 ఏళ్ళు 33 ఏళ్ళు టైం ఫ్రేమ్లో ఆయన 18 సార్లు చేశారంటే కాస్త అటు ఇటుగా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అతిపెద్ద దీక్ష చేశారు. మధ్యలో ఇంకా చాలాసార్లు చేశారు ఆయన. అలా జనవరి 13, 1948లో ఆయన చేసిన నిరాహార దీక్ష దేనికోసం అంటే మత కల్లోలాలు సద్దుమణగడం కోసం. దాదాపు 100 మంది వరకు మత పెద్దలు, వివిధ రకాల మత పెద్దలు వచ్చి, ప్రతినిధులు వచ్చి గాంధీతో కూర్చుని మాట్లాడి ఆ నిరాహార దీక్షను విరమింప చేయడానికి ప్రయత్నిస్తారు. అది జరిగింది ఒక 5 రోజుల తర్వాత, అంటే జనవరి 18 నాటికి. అప్పుడు 7 షరతులు విధిస్తారు గాంధీజీ. ఆ 7 షరతులు కూడా దురదృష్టవశాత్తు పాకిస్తాన్కి అనుగుణంగానో, ముస్లింలకు అనుగుణంగానో, లేకపోతే కనుక పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకు, ఇండియాలో ఉన్న ముస్లింలకు అనుగుణంగానే ఆ 7 ఉంటాయి తప్పించి, కానీ సమానంగా హిందూ ముస్లింలకు సంబంధించిన సమ ప్రాధాన్యాన్ని ఇస్తూ వారందరినీ కూడా ఒక రక్షించాలి అనుకున్నప్పుడు నీ భేదం ఉండకూడదు. అందులో ప్రధానంగా అవన్నీ హిందూ వ్యతిరేకంగా కనిపిస్తాయి. అప్పుడు ఖచ్చితంగా కనిపిస్తాయి. అందులో ఆ 7 షరతులు కూడా అనేసరికి నాథురామ్ వినాయక్ గాడ్సే కానీ, నారాయణ దత్తాత్రేయ ఆప్టే లాంటి వారికి కానీ, వీర సావర్కర్ కానీ, గోపాల్ గాడ్సే అంటే నాథురామ్ వినాయక్ గాడ్సే తమ్ముడికి కానీ, డాక్టర్ పర్చూరి లాంటి వాళ్ళకి కానీ, ఒక 9 నుంచి 12 మంది యువకులకి అది ఖచ్చితంగా రక్తాన్ని మరిగించేలాగా, నరాలని ఆవేశంలోకి పొంగుకొచ్చేలాగా, ఒక తీవ్రమైన ఆవేశానికి తీసుకెళ్లేలాగా చేయడం అనేది అత్యంత సహజమైన కార్యకారణ సంబంధంలోంచి వచ్చిన కాజ్ అండ్ ఎఫెక్ట్లోంచి వచ్చినదే అది. అక్కడ ఎప్పుడైతే 7 షరతులు, ఆ షరతులను మళ్ళీ పైగా పాకిస్తాన్కి భారతదేశం ఒక 55 కోట్లు ఏదో కంపెన్సేటరీగా ఇవ్వాలి లాంటి వాటికి సంబంధించి చూసినప్పుడు ఈ వ్యక్తి వల్ల ఎంత నష్టం జరిగింది అనే ఒక
ఆ సిద్ధాంతం ఇంత నష్టం జరిగింది అన్నది. నేను ఇందాక ఒక మాట చెప్పాను, అదే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అవుతుంది, అదే డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అవుతుంది అన్నట్టుగా ఆ హిందూ తత్వ భావజాలమే ఒక నాథురామ్ గాడ్సేనేమో ఒక వ్యక్తినే హత్య చేసేంత స్థాయికి ప్రేరేపించగా, గాంధీ ఏమో తాను పట్టుకున్నది అది అవసరమైతే కాలంతో పాటు దానికి రిలవెన్స్ పోతే కనుక దాన్ని వదిలేయగలగాలి అనే ఒకనొక తాత్విక చింతనలోకి వెళ్ళలేకపోవడం అనే బలహీనత కనిపిస్తుంది 79 సంవత్సరాలు అప్పుడు ఆయనకి. అందుకని 1948 జనవరి 30న బిర్లా హౌస్ ఢిల్లీలో గాంధీ అక్కడ స్టే చేస్తున్నారు కాబట్టి ఆయన రోజు సాయంత్రం పూట అక్కడ ఏమంటామంటే ప్రార్థనలు చేయడం అలవాటు కాబట్టి ఆయన ఆ ఇంట్లోంచి పక్కన ఉన్న లాన్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా సాయంత్రం 5 గంటలకి ఒక బూడిద రంగు ప్యాంటు వేసుకుని, తెల్ల చొక్కా వేసుకుని, ఒక కాకి రంగు ఒక అంటే జాకెట్ లాంటిది వేసుకున్న 37 సంవత్సరాల యువకుడు తన యొక్క మిత్రులను వెంట పెట్టుకొని పిస్టోల్నేమో పక్కన పెట్టుకొని గాంధీకి ఒక అడుగున్నర దూరంలో వెళ్ళి ఆయనకు ముందు దండం పెట్టి తలను వంచుకొని దేవుడికో అఖండ భారతదేశానికో స్మరణ చేసి పిస్తోల్తోటి 3-4 రౌండ్లతోటి కాల్చి చంపితే ఒక 20 నిమిషాలు ఆయన పెనుగులాడి అక్కడికక్కడే హే రామ్ అంటూ మరణించడం అనే ఒకనొక విషాదకర ఘట్టం జరిగిన తర్వాత దాన్ని మనం ఇవాల్టి కళ్ళల్లోంచి చూసినప్పుడు వీరి తప్ప వారి తప్ప అనేది కాకుండా 149 మంది సాక్షుల్ని పరిశీలించిన తర్వాత అప్పటి న్యాయస్థానం ఈ ఇద్దరికి అంటే నారాయణ దత్తాత్రేయ ఆప్టేకి అదేవిధంగా నాథురామ్ వినాయక్ గాడ్సే అని ఇద్దరికి మాత్రం ఉరిశిక్ష తప్పనిసరిగా వెయ్యాలి అని, వీర సావర్కర్ వినాయక్ దామోదర్ సావర్కర్ మాత్రం నిర్దోషిగా ప్రకటించబడాలి అని, మిగిలిన వారికి మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష వెయ్యాలి అని ఒకానొక తీర్పునివ్వడం ద్వారా 1949 నవంబర్ 15 నాడు మార్నింగ్ 8 o'clockకి అంబాలా జైల్లో ఈ ఇద్దరికి ఉరిశిక్ష వేయడం జరుగుతుంది. ఉరిశిక్ష వేసినప్పుడు కూడా కళ్ళల్లో నిర్మలత్వమే, గుండెల్లో ధైర్యతత్వమే, చేతిలోనేమో అఖండ భారత పటము అంటే అఖండ భారతదేశము అనే దానికి సంబంధించిన ప్రేరేపించిన పటము, అదేవిధంగా భగవద్గీత ఓ చేతిలోనూ, కాషాయ జెండా ఓ చేతిలోనూ వెళ్ళి ఉరికంబం ఎక్కి భగత్ సింగ్ లాంటి వారిలో చెప్తారు యాక్చువల్గా ఆ ఉరి తాడుని ముద్దు పెట్టుకున్నంతగా ఆవేశపడ్డాడు అంటారు. అలా వెళ్ళి ఆ నమస్తే సదా వత్సలే మాతృభూమి అంటూ ఆ మాతృదేశానికి ప్రణమిల్లి దైవదత్తంగా భావిస్తున్న మాతృమూర్తి అయిన భారతదేశానికి ఒక అత్యద్భుతమైన అర్పణ చేసి చేతిలో ఉన్న భగవద్గీత ఇతర వస్తువుల్ని పక్కనున్న ఆఫీసర్లకి ఇచ్చి అఖండ భారత్ అమర్ రహే అనే ఒకనొక నినాదాన్ని అక్కడ ఉన్న జైలు గోడలు మాత్రమే కాకుండా భారతదేశం ఆ పక్కన ఎక్కడో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఈ పక్కన ఎక్కడో ఉన్న మయన్మార్ వరకు వినిపించేలాగా దిక్కులు పిక్కటిల్లేలాగా చెప్పి వందే మాతర నినాదంతో అసువులు బాసిన వ్యక్తి నాథురామ్ వినాయక్ గాడ్సే. ఒక సత్యాగ్రహాన్ని అందించిన ఒక వ్యక్తి, ఒక హింస వద్దు అన్న ఒక వ్యక్తి హింసకే బలివ్వడం అనే ఒక చారిత్రక ఘట్టం. నా 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 హిందూ బంధువులు అనే ఒకనొక కోణంలో ఇంతకన్నా నాకు మరొక తీర్పు లేదేమో, ఏ న్యాయస్థానాల్లోనూ నేను ఇంతకన్నా తీర్పు పొందలేనేమో, ఈ వ్యక్తి ఇంకా ఉంటే ఈ దేశం ఇంకేమైపోతుందన్న భయమో, ఒకనొక తీవ్రమైన ఆవేశమో ఏదో నడిపించిన ఇతరేతర శక్తులు నడిపించిన అన్నట్టుగా నడిచి వెళ్ళిన, అంటే ఇతరేతర అంటే ఎవరో వ్యక్తులు కాదు నా ఉద్దేశం, భావజాలం అని చెప్పడం, వెళ్ళిన నాథురామ్ వినాయక్ గాడ్సే ఒకరు ఈ పక్కన కనిపిస్తారు, ఒకరు ఆ పక్కన కనిపిస్తారు. ఆయనే స్వయంగా రాసిన ఈ పుస్తకం చదివితేనేమో ఆయన కళ్ళల్లోంచి చూడొచ్చు, ఆయనని హిందుత్వ కళల్లోంచి చూసినప్పుడేమో ఇలా కనిపిస్తే, ఆయన మరొక కళల్లోంచి చూస్తే ఇలా కనిపిస్తే, ఏది ఏమైనా ఒకనొక చారిత్రక విషాద ఘట్టాన్ని మనం మాత్రం భారతదేశం చవి చూసింది అని మనకి అర్థమవుతుంది అనేది ఇక్కడ పాయింట్. ఇలాంటి ఘట్టాలని ఎందుకు మనం చదువుకోవాలి అన్నప్పుడు
ఇతిహాసపు చీకటి కోణపు అట్టడుగు కనిపించని కథలన్నీ కావాలిప్పుడు, దాచేస్తే దాగని సత్యం అంటాడు శ్రీశ్రీ. నైలు నది నాగరికతలో సామాన్యుడి జీవనమెట్టిది, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయీలెవ్వరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుడి సాహసమెట్టిది. అందుకని ఇలాంటి వాటిల్లో మనం చెప్పడం ఉద్దేశం ఏంటంటే, చరిత్రకు కనిపించని వాటిని ఎలా చూడాలి, ఇవాల్టి కోణంతో ఎలా చూడాలి, ఆనాటి సిట్యుయేషన్స్లోంచి ఎలా చూడాలి, ఇవాల్టి లీడర్లు, ఇవాల్టి నాయకులు ప్రజలను తరలించేటప్పుడు కావచ్చు, ప్రాజెక్టులు కట్టేటప్పుడు కావచ్చు, సమాజానికి కావలసిన నా నీ అనే తరతమ భేదము లేకుండా నాయకుడు కనుకుంటే ప్రజల గుండెల్లో ఉంటాడు. ఒకసారి రాజకీయ అధికారంలోకి వచ్చి రాజ్యాంగాధికారంలోకి వెళ్ళిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత, నా వాళ్ళు అందరూ అనుకోగలిగిన ఒకానొక బ్రాడ్ మెంటాలిటీ ఉంటే గొప్ప లీడర్లు అవుతారు అనడానికి గాంధీజీ ఉదంతమే ఉదాహరణ. చిన్న లైన్ చెప్పి నేను ముగిస్తానండి. సత్యాగ్రహం అంటాం మనం. అంటే ఏంటి అసలు? చాలామందికి సత్యాగ్రహం సత్యాగ్రహం అంటుంటారు. అది ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగిస్తాను మన ఎపిసోడ్ని. సత్యాగ్రహము అంటే, మిమ్మల్ని ఎవరైనా విమర్శించారనుకోండి, మీరేం చేస్తారు? తిరిగి విమర్శిస్తారు. మిమ్మల్ని ఎవరైనా కొట్టారనుకుందాం, ఏం చేస్తారు? తిరిగి కొడతారు. మిమ్మల్ని ఎవరైనా హాని కలిగించారు మీకు అనుకుందాం, మీరేం చేస్తారు? తిరిగి హాని కలిగిస్తారు. ఇది మానవ సహజ గుణం, తప్పేం కాదు. బ్రాడర్గా చూస్తే మాత్రం తప్పు, కొంచెం మన యొక్క కళ్ళతో చూస్తే తప్పు కాదు. అలా కాకుండా మిమ్మల్ని ఒకరు విమర్శించారు, మీరు ప్రతి విమర్శ చేయలేదనుకుందాం. మిమ్మల్ని ఒకరు కొట్టారు, మళ్ళీ కొట్టలేదనుకుందాం. ఏమవుతుంది? మీరు విమర్శిస్తే మళ్ళీ విమర్శిస్తారు, మీరు కొడితే మళ్ళీ కొడతారు, మళ్ళీ కొడితే మళ్ళీ కొడతారు, మళ్ళీ కొడితే మళ్ళీ కొడతారు, మళ్ళీ విమర్శిస్తే మళ్ళీ విమర్శిస్తారు. మొత్తం జీవితాంతం ఏం చేస్తామంటే కొట్టుకోవడాల్లోనే, ఘర్షణల్లోనే, తిట్టుకోవడాల్లోనే, బురద జల్లుకోవడాల్లోనే జీవితం అంతా గడిపేస్తాం. వదిలేస్తే ఏమవుతుందంటే, అవతల వ్యక్తి ఎందుకు విమర్శించానా అని ఆత్మవిమర్శన జ్ఞానంలోకి వెళ్తాడు. నువ్వు అతను చేసిన విమర్శలో ఏమీ లాజిక్ లేదా అన్న ఆత్మవిమర్శన జ్ఞానంలోకి వెళ్తావు. ఎప్పుడైతే విమర్శని నువ్వు తీసుకుని తిరిగి విమర్శ చేయకుండా దీంట్లో తప్పులను ఆలోచించే ఒకానొక సంస్కారవంతుడిగా నువ్వు ఎదిగితే, సరిగ్గా నేను చేసిన తప్పా ఒప్ప అనే సంస్కార జ్ఞానంలోకి అవతల వ్యక్తి ఎదిగితే, అప్పుడు ఏమవుతుందంటే, నేను చేసిన తప్పే అని విమర్శించిన వాడు, అతని విమర్శలో కూడా కొంత న్యాయం ఉందిలే అని విమర్శను తీసుకున్నవాడు అనుకున్నప్పుడు, ఇద్దరు ఎదురుకుండా కూర్చుని కరచాలనం చేసుకుని ఒకరికొకరు సారీ చెప్పుకుంటే, అంటే క్షమాగుణాన్ని ప్రదర్శిస్తే అప్పుడు స్నేహ బాంధవ్యం ఏర్పడుతుంది. 1+1 = 2, అది గణితం. 1+1 = more than 2, అది జీవితం అనే విషయం ఈ ఇద్దరికి అర్థమైనప్పుడు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, విమర్శించుకోవడం, బూతులు తిట్టుకోవడం, హింసాత్మకంలోకి వెళ్ళడం జంతు ప్రవృత్తని ఒక విశాల దృక్పథంలోకి, ఆలోచన ధోరణిలోకి వెళ్ళినప్పుడు మానసికంగా శుద్ధి కలిగి, విమర్శనాత్మకంగా ఆలోచించగలిగి, బ్రాడర్ మెంటాలిటీలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆ ఇద్దరిలోనూ కూడా ఒక సంస్కారవంతమైన ఒక స్నేహ బాంధవ్యం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది అనేది అర్థమైతే అదే సత్యాగ్రహం. దీన్ని ఒక్క నిమిషంలో ముగిస్తాను. దీన్ని మహాభారతంలో ధర్మాగ్రహం అంటారు.